నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న లోకేష్ గారు జగన్ మీద మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడినారు, ఏమి అనేది తెలుద్దాం. జగన్ గారు ఏమో నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు, కూటమి ప్రభుత్వం ఏమో ఇవ్వనంటుంది. ఏమి దీనికి కారణం కనుక్కున్నాం. ప్రతిపక్ష హోదా రావాలంటే గెలిచిన ఎమ్మెల్యేలలో ఉన్న ఎమ్మెల్యే 10% రావాలనేది ఉంది. కానీ అతను 10% రాలేదు కాబట్టి ఎమ్మెల్యే మేము ప్రతిపక్ష హోదా ఏమంటున్నారు. జగన్ గారు ఏమో నేనే కదా ప్రతిపక్షాన్ని, నాకెందుకు ఇవ్వరు అని జగన్ గారు అంటున్నారు. దీని మీద లోకేష్ గారు ఏం మాట్లాడినారో చూద్దాం. మీడియా పాయింట్తో మాట్లాడుతున్న మంత్రి లోకేష్ పక్కన మంత్రులు సవిత, స్వామి, కొల్లు, ఫరూక్. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్ ప్రతిపక్ష హోదా ఇవ్వరాదని ప్రజలు నిర్ణయించారు. డిప్యూటీ సీఎంపై నోరు జారితే ఊరుకునేది లేదు. జగన్ కన్నా పవన్కు వచ్చిన మెజార్టీ ఎక్కువ, వైసీపీ కన్నా జనసేనకు వచ్చిన సీట్లు ఎక్కువ. అమరావతిపై జగన్ వైఖరి ఏమిటో చెప్పాలి. మద్యంలో అవినీతి చేయలేదని తన పిల్లలపై ప్రమాణం చేయగలరా లోకేష్? అది అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్ ఎలా ఉంటాడో అట్లుంటుంది జగన్ పరిస్థితి. అది ప్రతిపక్ష హోదా యువరాదని ప్రజలు నిర్ణయించారు. డిప్యూటీ సీఎం మీద నోరు పారేసుకుంటే ఊరుకునేది లేదు. జగన్ కన్నా పవన్కు వచ్చిన మెజార్టీ ఎక్కువ, వైసీపీ కన్నా జనసేనకు వచ్చిన సీట్లు ఎక్కువ. 21 గెలిస్తే 21 వచ్చినాయి, వీళ్ళు 11 సీట్లు వచ్చినాయి. అమరావతి మీద మీ వైఖరి ఏమి చెప్పండి అని లోకేష్ గారు చెప్తున్నారు. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే జగన్ రెడ్డిలా ఉంటుందని మంత్రి నారా లోకేష్ అన్నారు. జగన్ బాగా ప్రిస్టేజన్లో ఉన్నారని, అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, అవినీతులు అడ్డగోలుగా వివరించి ప్రతిపక్షంలోకి రాగానే నీతులు, విలువల గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బుధవారం ఎలగపూడి అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ముందు వై నాట్ 175 అని పదే చెప్పిన వ్యక్తికి ప్రజలు 11 స్నానాలు కట్టబెట్టారు. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇది ఇప్పటికీ తెలుసుకోకుండా ఇష్టారంగా వివరిస్తున్నారని, చట్టాన్ని ఉల్లంఘించి జగన్కు ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వమంటారని, ఆయనకు చట్టాన్ని ఉల్లంఘించడం బాగా అలవాటు, అందుకే ఆయనపై అన్ని కేసులు ఉన్నాయని, పార్లమెంటు అసెంబ్లీ రూల్ బుక్లో చాలా స్పష్టంగా 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఉంది. దాని ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదు. అసెంబ్లీలో వైసీపీకి 11 కేటాయించాము, ఆ వరుసలో 11 మంది కూర్చోవచ్చు అని లోకేష్ అన్నారు. అది ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా జగన్ మాట్లాడితే సహించేది లేదు. మొన్నటి ఎన్నికల్లో జగన్ కన్నా పవన్కు ఎక్కువ మెజార్టీ వచ్చింది, వైసీపీ కన్నా జనసేనకి ఎక్కువ సీట్లు. జగన్ పవన్ ఎవరి మెజార్టీ ఎంత? అది నిన్న లోకేష్ గారు జగన్ మీద ప్రెస్ మీట్లో మాట్లాడిన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి.